లక్ష్మి, లక్ష్మి, మన అబ్బాయి లేని ఫ్యామిలీ ఫోటోను చూస్తున్నావా? ఈ ఫోటో తీయడం, సూర్య హడావుడి అంతా మీకు గుర్తుందా? ఫోటోనే కాదు, ఇది తీసిన తర్వాత వాడు చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి. సంధ్య కొంచెం రైట్. యా చాలా పర్ఫెక్ట్. సంధ్య సంధ్య కొంచెం ఆ శారీ చూసుకో. యా యా సూపర్ పర్ఫెక్ట్ సంధ్య, నీ పొజిషన్ అదే, అస్సలు కదలొద్దు. అమ్మా నాన్న వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రేమ్ లో పర్ఫెక్ట్ గా ఉండేటట్టు నేను అడ్జస్ట్ చేస్తాను. మరి మీరెక్కడ నిలబడతారు? కొత్తగా అడుగుతావేంటి డార్లింగ్, నా ప్లేస్ ఎప్పుడు నీ హార్ట్ లోనే కదా. హార్ట్ లో ఉంటే ఫోటోలో కనిపిస్తుందా? కరెక్టే కదా, అయితే నీ పక్క నిలబడతానులే. సరే. అమ్మా నాన్న ఎక్కడా? వీళ్ళు ఫోటో అనుకుంటున్నారా, పెళ్లిపీటల మీద కూర్చోడానికి వస్తున్నారా? ఎంతసేపు? అమ్మా నాన్న. అయిపోయింది, ఆలస్యం అంతా మీ నాన్నదే. అబద్ధం చెబితే అతికినట్టుండాలి లక్ష్మి. సింగారించుకోవడంలో ఆడదానికి మగాడు ఎప్పుడూ పోటీ కాదు. అది బయట, కానీ మన ఇంట్లో పూర్తి వ్యతిరేకం. నాన్న సూర్య, ఒకసారి గదిలోకి వెళ్ళు. మీ నాన్న అది కాదు ఇది కాదు అని ఓ 10 చొక్కాలైనా మార్చుంటారనుకో. వాణ్ణి అడగకుండానే ఎందుకు నిందలు వేస్తున్నావే? నింద కాదు, నిజం. సరే సర్లేమ్మా, ఎన్ని మార్చినా ఫోటో కోసమే కదమ్మా. మీ పక్కన నాన్న కూడా అందంగా కనిపించాలంటే ఆ మాత్రం కష్టపడాలమ్మా, తప్పదు. చూసావా అమ్మా, నేనెంత చేసినా అమ్మా కొడుకులిద్దరూ ఒక్కటైపోయారు. మా మావయ్య అందానికి ఏం తక్కువ? ఆయన మీద ఎందుకు జోకులేస్తున్నారు? ఓహో, మన మీద పోటీగా కోడలు మావయ్య ఒక్కటయ్యారమ్మా. ఇప్పుడు కాదే, ఫోటో తీసే ముందు నవ్వు. మాకు తెలుసులేండి. అవును సూర్య, ఇంతకీ కెమెరామెన్ ఎక్కడ్రా? కెమెరామెన్ అవసరం లేదు నాన్న, దీనిలో టైమర్ సెట్ చేసి నేను వచ్చి నిలబడతాను, ఫోటో క్లిక్ అవుతుంది. బాగానే వస్తుందా? అయ్యో పర్ఫెక్ట్ గా వస్తుంది నాన్న, డౌటే లేదు. ఉండండి, నేను టైం సెట్ చేస్తాను. ఓకే, వచ్చేస్తున్నా. త్వరగా రారా. తొందరగా రండి. వస్తున్నాను. స్టడీ మీరు స్టడీ. మీరు రండి. ఓకే. ఓ షిట్, జస్ట్ మిస్. మళ్ళీ తీయచ్చులేండి, ఈసారి ఎక్కువ టైం పెట్టండి. ఓకే. షిట్, టైమర్ పనిచేయట్లేదు. మన ఫ్యామిలీ ఫోటోలో నేను ఉండడం కెమెరా కూడా ఇష్టం లేదేమో. అదేంట్రా, నువ్వు లేని ఫ్యామిలీ ఫోటో ఏంట్రా? సరిగా చూసి సెట్ చేయి. సరే నాన్న. ఓ షిట్,
లేదు నాన్న, డెడ్ అయిపోయింది. దీన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. మీ పెళ్లి ఫోటోలో తప్ప మన నలుగురు ఉన్న ఫోటో ఏమీ లేవనుకుంటే ఇలా జరిగిందేంట్రా? నెక్స్ట్ టైం చూద్దాంలేమ్మా. అయినా ఫోటోలో మీ ముగ్గురు ఉన్నారు కదా, నేను లేకపోయినా సంధ్య ఉంది. మీరు లేకపోతే నేను ఒక్కదాన్నే ఉండి ప్రయోజనం ఏంటండి? మీరు మా పక్కన ఉంటేనే కదా మాకు బలం, ఫోటోకి అందం. నువ్వు నేను వేరుగా సంధ్య, మనమిద్దరం ఒక్కటే. నువ్వే నేను, నేనే నువ్వు. అందుకే ఫోటోలో నేను లేకపోయినా నన్ను నీలో చూసుకుంటారు. అరవ స్వామీజీలా అర్థం కాకుండా మాట్లాడుతున్నావేంట్రా? నిన్ను సంధ్యలో చూసుకోవడం ఏంటి? నాన్న, నా భార్యని మీరు కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటున్నారు. సంధ్యకు కూడా మీరంటే ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, ఒకవేళ నేను లేకపోయినా సంధ్య మిమ్మల్ని నాకన్నా బాగా చూసుకుంటుంది. నాన్నా, ఏం మాటలు రావి? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? అమ్మా, సీరియస్ అవ్వద్దు. నేను లేకపోయినా అంటే బోర్డర్ డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు సంధ్య మీకు తోడుగా ఉంటుంది అంటున్నాను. అదందరికీ తెలిసిన విషయమేనండి. మీరేమీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్ళి కెమెరాని రెడీ చేయించి తీసుకురండి. తీసుకొస్తాను, కానీ పాపం డాడ్ కష్టం అంతా వేస్ట్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. వేస్ట్ ఏముందిరా? కెమెరా రిపేర్ అయి వచ్చే వరకు ఈ బట్టలతోనే ఇక్కడే ఉండిపోతాను. అంతేనా లక్ష్మి? సరిపోయింది సంబరం. కెమెరా బాగవ్వలేదు, ఆ నవ్వులు ఫోటోలో పడలేదు. ఇలాంటి ఫోటోలు సంఘటనలు చూస్తుంటే జీవితంలో ఒక్కోసారి ఆ దేవుడు భవిష్యత్తు గురించి ముందుగానే సూచనలిస్తాడేమో అనిపిస్తుంది. ఫోటో కోసం మనల్ని రెడీ చేసిన వాడు మనతో లేకుండా పోయాడు. సూర్య ఫోటోలో లేకపోయినా మన చూపులన్నీ వాడి మీదే ఉన్నాయి. వాడు లేని ఫ్యామిలీ ఫోటో అంటే మనకి మిగిలేది ఎదురు చూపులే కదా లక్ష్మి.